రీజనల్ కోఆర్డినేటర్లతోటి జగన్ సమావేశమయ్యారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో వైసీపీ స్పీడ్ పెంచింది. ఈ సమావేశంలో ఎన్నికల ప్రచారం ఎలా నిర్వహించాలి అన్న దానిపై రీజనల్ కోఆర్డినేటర్లకు దిశానిర్దేశం చేస్తున్నారు సీఎం జగన్. ఇప్పటికే పార్టీ అభ్యర్థుల్ని ప్రకటించిన జగన్ ఎన్నికల ప్రచారానికి రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో బస్సు యాత్ర చేయాలని చెప్పి సంకల్పించారు. రీజనల్ కోఆర్డినేటర్లతోటి జగన్ భేటీలో జగన్ జిల్లాల పర్యటనలు ఎలా ఉండాలి, రూట్ మ్యాప్ ఎలా ఉండాలి, మేనిఫెస్టో సహా ఇతర అంశాలపై చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ హసీనా విజయవాడ నుంచి అందిస్తారు. హసీనా, కోఆర్డినేటర్ల మీటింగ్కి ఎవరెవరు హాజరయ్యారు? ప్రధానంగా ఇప్పుడు నేను చెప్పినవి కాకుండా ఇంకా ఏ అంశాలపై చర్చిస్తున్నారు? రీజనల్ కోఆర్డినేటర్కి సమావేశం 3:30 గంటల ప్రాంతంలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, అయోధ్య రామరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి, అలాగే మరికొంతమంది పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా, అలాగే ధనుంజయ రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. అయితే ఓవరాల్గా మనం చూసుకుంటే ఈ రానున్న ఎలక్షన్స్కి ఇంకా సమయం ఉన్న నేపథ్యంలో ఒకవైపు బస్సు యాత్ర చేయబోతున్నారు. ఈ నెల 26 లేదా 27, ఇంకా డేట్ ఫిక్స్ కాలేదు. 26 నుంచి స్టార్ట్ కావచ్చు, లేకంటే 27 నుంచి బస్సు యాత్ర స్టార్ట్ కావచ్చు. ఇది 21 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ బస్సు యాత్ర రూట్ మ్యాప్ ఏ విధంగా ఉండాలి, మేనిఫెస్టో ఆల్రెడీ ఇప్పటికే చాలా వరకు సిద్ధమైపోయింది. అయితే ఈ నెల 20న మేనిఫెస్టోని విడుదల చేద్దామని అనుకున్నారు. కానీ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత May 13th ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ జరగబోతున్న నేపథ్యంలో ఇంకా సమయం చాలా ఉంది. ఇంకా ఒక మేనిఫెస్టోని రూపుదిద్దుదామని చెప్పి దానికి సంబంధించి కూడా మీటింగ్ చేయాల్సి ఉంది. ఆ సమావేశం జరగలేదు. సో దాని గురించి కూడా కొంచెం డిలే అయింది. సో ఓవరాల్గా ఇవన్నీ కూడా అంశాలతో పాటు రీజనల్ కోఆర్డినేటర్స్కి కొన్ని నియోజకవర్గాలు వాళ్ళ అండర్లో ఉంటాయి. వాళ్ళన్నీ కూడా దానికి సంబంధించి వాళ్ళ పర్యవేక్షణ చేస్తుంటారు. క్యాండిడేట్ సెలెక్షన్ దగ్గర నుంచి పూర్తి స్థాయిలో వాళ్ళే పెట్టారు. కాబట్టి అక్కడున్న సిచ్యువేషన్ ఏంది, అక్కడున్న వీక్ ఉన్న ప్లేసెస్ ఏమున్నాయి, ఆయా నియోజకవర్గాల్లో బస్సు యాత్రని తీసుకుని వెళ్ళాలి, ఎక్కడ సభలు పెట్టాలి, ఇవన్నీ కూడా జరగబోతున్నాయి. ఫస్ట్ ఈ 21 డేస్లో జరిగే బస్సు యాత్రలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక సభ ఉండబోతుంది. కాబట్టి ఆ సభలు ఎక్కడ పెట్టాలి ఏంటనేది ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ తిరిగి ఎన్నికల ప్రచారం కూడా ఉంటుంది. అంటే రోజుకి 3 చోట్ల సభలు పెట్టే ప్లానింగ్ కూడా కొనసాగుతుంది. సో ఇదంతా కూడా ఈరోజు జరుగుతున్న ఈ సమావేశంలో పూర్తి స్థాయిలో చర్చించి ఉన్నారు. అలాగే క్యాండిడేట్స్ ఆల్రెడీ ఫైనల్ లిస్ట్ ఇచ్చేశారు. కాబట్టి ఇంకా అనకాపల్లికి సంబంధించిన ఒకటి పెండింగ్లో ఉంది. దానికి సంబంధించి కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఇంకా క్యాండిడేట్కి సంబంధించి కూడా వాళ్ళు ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి, ఏ అంశాలను తీసుకెళ్ళాలి అనే అంశాల్లో కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి గైడ్ చేయాలని చెప్పి రీజనల్ కోఆర్డినేటర్స్కి చెప్పే అవకాశం ఉంది. ఆల్రెడీ హసీనా